ఇక్కడ ఈ సందర్భంలో ఏంటంటే హన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించింది కనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చును. ఎల్కానాకి 2 భార్యలు. మొదటి దాని పేరేంటి? హన్న. రెండవ దాని పేరు పెనీనా. ఏటేటా దేవుని మందిరానికి వెళ్తా బలి అర్పిస్తూ ఉంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా హన్నాకి ఎదురయ్యేటువంటి సందర్భం ఏంటంటే కోపం పుట్టించుతూ ఉంటే విసిగిపోయి ఏడుస్తూ ఉంది. సాధారణంగా దేవుని మందిరానికి దేనికి వస్తాం? వారమంతా కష్టపడతాం, వారమంతా ప్రయాసపడతాం. కుటుంబంలో నెమ్మది లేక, ఇరుగు పొరుగు వారి ద్వారా నెమ్మది లేక, లేకపోతే కాలేజీలో కానీ స్కూల్స్లోనూ లేకపోతే ఆఫీస్లోనూ నెమ్మది లేక ఎక్కడికి వస్తాం? దేనికోసం వస్తాం? మందిరానికి నెమ్మదిగా ఉండటం కోసం, కాస్త దేవుని సన్నిధిలో అట్ట ఓర్పు చెందటం కోసం, ఆదరించబడటం కోసం వస్తాం కదా. ఇస్తానంట. అక్కడ అర్థమైందా? హన్న ఆమెకు కోపం పుట్టించుచు వచ్చును. దేనికోసం? ఆమెను విసిగించుటకై. ఎక్కడ ఆ సందర్భం? ఇప్పుడు సాధారణంగా విసుగు అనేది మనలో చాలామందికి సర్వసాధారణం. కాలేజీలో విసుగుంటుంది, స్కూల్లో విసుగుంటుంది, పనుల్లో విసుక్కుంటాం, చాలామంది విసిగించుతూ ఉంటారు. కానీ హన్నాకి ఎదురైనటువంటి బాధ ఏంటంటే, సమస్య ఏంటంటే దేవుని మందిరంలో విసుగు పుట్టించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు హన్నాకి ఇంకెక్కడ నెమ్మది పొందాలా, ఇంకెక్కడ ఆదరణ పొందాలి? అయ్యా, నీ సన్నిధిలో సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవని దేవుని సన్నిధిలో సంతోషం అనుభవించడానికి, దేవుడు సన్నిధిలో సుఖం అనుభవించడానికి వస్తే దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా హన్నాకి బాధ, కన్నీరు, దుఃఖం, ఏడుపు, చాలా బాధపడతా ఉంది. ఎందుకంటే ఆ పైన సందర్భం చూడండి. యెహోవా 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి, కారణం ఏంటి? ఇంత బాధపడటానికి గల కారణం ఏంటంటే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసినటువంటి హేతువును బట్టి. హేతు అంటే కారణం. బైబిల్లో చాలామంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి శారా ఉంది, శారాకు పిల్లలు లేరు. రిబ్కా గురించి కూడా, రిబ్కా గొడ్రాలై ఉన్నప్పుడు ఇస్సాకు ప్రార్థన చేస్తే రిబ్కాకు పిల్లలు కలిగారని ఉంది. ఎక్కడైనా చూసినప్పుడు ఆమెకు పిల్లలు లేరు, ఆమె గొడ్రాలు అని రాయబడింది. కానీ ఎక్కడా కూడా యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న కారణాన్ని బట్టి ఆమెకు సంతానం లేరని లేదు. ఇక్కడ హన్నా సందర్భంలో ఏముందంటే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి. మనం అనుకుంటాం మన ఆత్మీయ జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి విసుగుదల, మనకు ఎదురయ్యేటువంటి ఇబ్బంది, ఇరుగు, చాలామంది విసిగిపోతూ ఉంటాం. భర్త ద్వారా విసిగిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, పిల్లల ద్వారా విసిగిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, అత్తమామ ద్వారా విసిగిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే సాధారణంగా విసుగుదల అనేది ఖచ్చితంగా అందరికీ ఎదురయ్యేటువంటి అనుభవమే. కానీ దేవుడు ఎందుకు అనుమతించాడు అని ఎరగటం అనేది గొప్ప సంగతి. ఎందుకంటే ఏటేటా బలి అర్పించడానికి దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి, దేవుని దగ్గర మొరపెట్టి తన అక్కర తీర్చుకోగలిగిన సామర్థ్యం ఉన్న స్త్రీకి దేవుడు సంతు లేకుండా చేసి ఉన్నటువంటి కారణాన్ని హన్న ఎరగలుగుతూ వచ్చింది. మనం ఏమనుకుంటామంటే, ప్రభువా నన్ను ఇలా విసిగించే వాళ్ళని ఎందుకు ఉంచావు నా పక్కన? ఇది నా పాపమా, నా దోషమా, నా ప్రార్థన నీ దగ్గరకు రావట్లేదా, నా రక్షణ సరిగా లేదా, నేనే నా ఆత్మీయ జీవితం సరిగా లేదా, ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తూ ఉంటాయి మనకి. ఏదైనా ఆ విసుగుదల, లేకపోతే ఆ కోపం, ఆ శ్రమ, ఆ ఇబ్బందులు మనకు ఎదురయ్యేటువంటి, లేకపోతే మనకు వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, ప్రభువా నేను సరిగా లేనా ఏంటి, నా ఆత్మీయ జీవితం సరిగా లేదా. అందుకే ఇంత భోజనం మాని ఏడుస్తూ వచ్చేటువంటి పరిస్థితి ఎదురైతే మనకి మొట్టమొదటి వచ్చే అనుమానం ఏంటంటే, మన రక్షణ మీదే మనకు అనుమానం అవుతుంది. చేసిన పాపం ఇట్లా అనుభవిస్తున్నామేమో, ఇది ఒక అనుమానం, నేను సరిగా లేనేమో. కానీ హన్నా చేసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి,
హన్నా గుర్తించినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఖచ్చితంగా దేవుడు అనుమతించిన పరిస్థితి అని తెలిసింది. దేవుడు అనుమతించిన పరిస్థితి అని ఎలా తెలుసుకుంది? దానికి రుజువు ఏంటి అంటే, ఈ సందర్భంలో ఏం చేస్తుందంటే, సాధారణంగా విసిగి ఏడుస్తూ ఉంటే భర్త వచ్చాడు, అమ్మ నేను నీకు 10 మంది కుమారుల కంటే ఎక్కువ వాడిని కదా, దేనికి ఏడుతున్నావు అని అడిగితే మనం ఏం చెప్తాం? నీకే నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు వినకుండా నిన్ను మాట్లాడుతున్నారో తెలుసా, నన్ను ఏమంటారో తెలుసా పెనిన్నా అని మనం ఆ ఇష్టంతా పోసుకొచ్చినట్టు చెప్తాం. ఇంటికాడ ఏముంది, దారి మధ్యలో ఏముంది, భోజనం చేసేటప్పుడు ఎన్ని తిట్టింది, మందిరానికి వచ్చిన తర్వాత ఎన్ని ఉంది అంటే ఇవేమీ చెప్పకుండా, ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి ఏం చేసిందంటే, చూడండి ఆ సందర్భం 1 సమూయేలు గ్రంథం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. ఈ ప్రార్థన ఒకసారి చదవండి ఎవరమ్మా గట్టిగా. వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వలె నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా హన్నా చేసినటువంటి మంచి పని ఏంటంటే, ఇది ఖచ్చితంగా దేవుడు నాకు అనుమతించాడు అని ఎలా ఎరగలిగింది? దానికి రుజువు ఏంటి అంటే, ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళింది, దేవుని దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి కూడా సాధారణంగా తనకు కలిగిన బాధకి కారకురాలు ఎవరు? ఈ పరిశుద్ధాత్ముడు కూడా రాశాడు అక్కడ 7వ వచనంలో. ఏమనంటే, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి పెనిన్నా ఆమెను విసిగించినప్పుడు భోజనం మానేస్తుంది. కానీ ఈ విషయం ఎల్కానాకు చెప్పట్లే, నన్ను విసిగించుతాంది, నేను ఏడుస్తున్నానని చెప్పలే. పోనీ భర్తతో చెప్పకపోయింది, దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చెప్పాలా? ప్రభువా నాకు ఎందుకు చేసావా ఎట్లా పిల్లలు లేకుండా, నన్ను పెనిన్నా ఏం చేస్తాను, ఎంత విసిగించుతుందో చూడయ్యా అని చెప్పిందా? చెప్పలా. అసలు దేవుడితో కూడా చెప్పలా. మనం దేవుడికి ఎన్ని చెప్తామో పప్పాల మీద. అసలు నేను ఇంత అప్పులు పాలవడానికి కారణం ఎవరో? ఆమె, ఆ బ్రదరే, ఆ సిస్టరే. అసలు ఇంత నష్టం జరగడానికి నా కుటుంబంలో కారణం ఎవరో? అక్కే, ఖచ్చితంగా అక్కే. అంటే మనం ఏమంటామంటే, ఖచ్చితంగా పక్కవాళ్ళకి చెప్తాం. ఒకవేళ చెప్పనంత మంచివాళ్ళం అయితే ఇంకొకరి దగ్గర ఎవరి దగ్గర చెప్తామంటే దేవుడి దగ్గర ఖచ్చితంగా చెప్తాం. ప్రభువా నన్ను ఇంతగా నిందించుతాంది, లేకపోతే నన్ను ఇంతగా నా బాధ కారకురాలు ఆమె ప్రభువా, ఆమె మార్చు ప్రభువా, శిక్షించకపోతే మని మార్చు ప్రభువా అని చేస్తాం. అట్లా కూడా చెప్పలే. అసలు హన్నా ఎంత మంచి ప్రార్థన చేసిందంటే, ప్రభువా నీ దాసురాలైన నన్ను జ్ఞాపకం చేసుకుని నువ్వే చేసావు నాకు లేకుండా. ఆమె తిట్టే మాట పక్కన పెట్టి నువ్వు నాకు అసలు పెనిన్న మాట హన్నా నోట వినపడలా. ఎంత మంచి స్వభావం కలిగినటువంటి హన్నాకి యెహోవా సంతు లేకుండా చేశారు. చాలామంది ఆత్మీయులు ఉంటారు, చాలామంది విశ్వాసంలో వాళ్ళ దగ్గర చాలా నేర్చుకునే ఉంటాయి. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళు పడే బాధ చూస్తే నేను అనుకుంటాను, ప్రభా వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, ఎంత ఆత్మీయులు, వాళ్ళ జీవితంలో అంత కష్టం అనిపించారు ప్రభా, వాళ్ళ అంత దుఃఖానికి అంత బాధకి ఎందుకు వాళ్ళ జీవితంలో మీరు అనుమతించారు అని ఒక్కొక్కసారి బాగా వేస్తారు కొంతమందిని చూస్తే. చాలా ఇక్కడ హన్నా కూడా సేమ్ అదే. నేను హన్నాను చూస్తే అది గుర్తొస్తా ఉంటుంది నాకు. అంటే ఖచ్చితంగా ప్రభు వాళ్ళ ద్వారా తన అక్కర ఏదో తీర్చుకోవాలనుకుంటున్నాడు, వాళ్ళని వాడుకోవాలనుకుంటున్నాడు తన అక్కర తీర్చుకుంటానికి. అందుకనే అంత శ్రమ అనుమతించుతాడు దేవుడు వాళ్ళకి. ఎందుకంటే హన్నా ఎంత మంచిది కాకపోతే భర్తకి చెప్పలా, దేవుడికి చెప్పలా, ఎవరితో మాటతో కూడా దేవుడి దగ్గర అనుకుంటా, ప్రభువా నేను ఎందుకు ఏడుస్తున్నానంటే పెళ్ళిన దిగినందుకు కాదు, నేను ఎందుకు భోజనం మానేస్తానంటే పెళ్ళిన దిగినందుకు కాదు, నువ్వు నాకు ఒక మగపిల్లవాడిని అయితే నేను నీకు ఇచ్చేస్తా. ఇది ప్రార్థన.
మనకు విసుగు పుట్టినప్పుడు ఈ ప్రార్థన చేస్తామా? ఎవరితోనైనా విసిగించబడుతున్న సందర్భంలో ఇటువంటి ప్రార్థన చేసినట్టు మీకు ఏమైనా జ్ఞాపకం ఉందా? ప్రభు వాళ్ళది ఏమీ లేదయ్యా, నా అవసరం తీర్చు, నా బాధ తీర్చండి. మనమైతే ఎన్ని చెప్తామో, ఎన్ని నిందలు మోపుతామో దేవుని దగ్గరైనా చెప్తాము. ఒకటి, అన్న యొక్క గర్భంలో షిలోహులో దేవుని ప్రత్యక్షత అరుదుగా ఉండే సందర్భంలో సమూయేలు లాంటి వారిని ఆ షిలోహులో మరలా తిరిగి దేవుని ప్రత్యక్షత తిరిగి తీసుకుని వచ్చేదాని కొరకు హన్నా లాంటి వాళ్ళ గర్భంలో నుండి సమూయేలు లాంటి వారిని బయటికి తీసుకురావాలంటే మనకు కూడా దేవుడు ఏమనుమతిస్తాడంటే అటువంటి శ్రమ అనుమతిస్తాడు. అది విసుగే కానివ్వండి, అనారోగ్యతే కానివ్వండి, శ్రమే కానివ్వండి, దుఃఖమే కానివ్వండి, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులే కానివ్వండి, ఆ విసుగు అన్న పదం దగ్గర మీరు ఏ పదం పెట్టుకున్నా దేవుడు ఎందుకు అనుమతించుతాడు అంటే, దేవుడు ఒక వ్యక్తి ద్వారా తన పని లేకపోతే తన యొక్క అవసరం తీర్చుకోవాలనుకున్నప్పుడు దేవుడు హన్నా లాంటి వ్యక్తులకి ఖచ్చితంగా అటువంటి పరిస్థితి అనుమతించుతాడు. మనం అనుకుంటాం ఎవరికైనా ఇబ్బంది రాగానే ఏం చేసిందో, ఏదో లోపం ఉండే ఉంటుంది, లేకపోతే దేవుడు అంత పెద్ద శిక్ష వేస్తాడా? ఏమి లేకుండా ఏదైనా కష్టం వస్తే అతి తేలికగా అంచనా వేస్తాం వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని. ఏంటంటే ఏదో చేసే ఉంటుంది, అందుకనే ఆ పిల్లడు అటు పుట్టాడు, లేకపోతే ఏదో చేసే ఉంటుంది అందుకే ఆడపిల్లలు పుట్టారు అందరూ, ఏదో చేసే ఉంటుంది అందుకే యాక్సిడెంట్ అయ్యింది. అంటే దేవుని బిడ్డల విషయంలోనే దేవుడు అనుమతించే కష్టతరమైన పరిస్థితిని సరైన కోణంలో చూడం మనం. ఎందుకంటే హన్నా విషయంలో దేవుడు యెహోవా సంతు లేకుండా చేస్తే పెనిన్న సరైన కోణంలో చూడలేకపోయింది. ఆ కారణాన్ని గొడ్రాలుగా పెట్టి తిట్టడం ప్రారంభించింది. అప్పుడు పెనిన్న తిట్టినా ఇప్పుడు మనం కూడా తిడతాం, మనం కూడా అంటాం. ఏమంటే ఇప్పుడు ఏమైనా వ్యాధి కలిగో, బాధ కలిగో, యాక్సిడెంట్ అయ్యో, ఏదో లేవలేని పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉండో, బెడ్ మీద ఉందనుకోండి, చూడటానికి పోయి అంటాం, ఏమో దేవుడు ఎందుకు అనుమతించాడు ఈ పరిస్థితి, సరి చేసుకుని ఏమో ఉంటాయేమో సరి చేసుకో, ఏ దేవుడు మాట్లాడట్లే నీతో అని పైకి చెప్పకపోయినా ప్రార్థనలోనే చేస్తాం. ప్రభా ఏమన్నా సరి చేసుకోవాలేమో, ఏమన్నా ప్రభా సరిచేయి ప్రభా, ఈ దెబ్బ ద్వారా, ఈ కష్టం ద్వారా అంటే ఇంకొద్దిగా నొప్పి ఎక్కువైంది దానికి. సరిచేసేది ఎట్టయినా దేవుడు సరిచేస్తాడు. సరిచేయాలనే ఉద్దేశంతో దేవుడు కానీ పడేస్తే ఖచ్చితంగా సరిచేస్తాడు. అనవసరం అసలు లోపల స్టార్ట్ అవుతుంది, పడగానే స్టార్ట్ అవుతుంది దేవుని బిడ్డలకి. నిజంగా సరిచేసే ఉద్దేశంతో దేవుడు పడేస్తే. కానీ సరైన కోణంలో అందరినీ చూడం. మన వంతు మనం ఏం చేయాలంటే ఎవరిని విసిగించకూడదు. విసిగించబడే జాబితాలో ఉన్నా పర్వాలేదు, కానీ విసిగించే జాబితాలో మాత్రం అసలు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు కొంతమంది వ్యక్తి జీవితాల్లో ఒక అక్కర పెడతాడు, ఒక కొదువు పెడతాడు, ఒక కొరత పెడతాడు, ఒక లోపం పెడతాడు. కొంతమందికి చదువు ఉండదు, కొంతమందికి ఆస్తి ఉండదు, కొంతమందికి అందం ఉండదు, కొంతమందికి పిల్లలు ఉండరు, కొంతమందికి ఏదో ఒక లోపం ఉంటుంది, కొంతమందికి త్రాగుబోతు భర్త ఉంటాడు, కొంతమందికి ఏమో చెప్పలేము. వాళ్ళ పరిధిలో వాళ్ళు భరించగలిగేటువంటి ఒక శ్రమనో, ఇరుకునో, ఇబ్బందునో ఏదో పెడతాడు. మనం ఏం చేయాలంటే మనం ఏం అనటానికి లేదు. దేవుడు వాళ్ళకి అనుమతించి వాళ్ళని ప్రభు కోసం వాడుకుంటాడు. ప్రభు అక్కడి వరకు వాడుకుంటాడు సంఘంలో. కానీ మనం ఏం చేయాలంటే వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళని విసిగించకూడదు. ఎందుకంటే వాళ్ళ ద్వారా దేవుడు ఏ పని చేయడు. ఇప్పుడు ఇంత బాధపడి, ఇంత దుఃఖపడి, ఇంత వేదన పడి హన్నాకి పుట్టినటువంటి సమూయేలు వాడబడ్డాడు, కానీ పెనిన్నాకు పుట్టిన కుమారులు ఎవరు వాడబడ్డా. పెనిన్నాకు ముందే కుమారులు కలిగారు, ముందే సంతానం కలిగింది, కానీ వాడుకున్నాడా దేవుడు? ఆమె కూడా ఏటేటా మందిరానికి వస్తాను బలివ్వడానికి. ఏటేటా బలిచ్చినా విసిగించబడే జాబితాలో లేకుండా విసిగించే జాబితాలో ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవునికి దేనికి పనికిరావు. దేవునికి ఎటువంటి ఉపయోగం ఉండదు మన ద్వారా. గుర్తుపెట్టుకోండి, దేవుని రక్తంతో కొనబడి, దేవుడు విమోచించి, దేవుని ప్రజలుగా పిలువబడి
దేవుని మందిరానికి వస్తున్న వారెవ్వరిని వాళ్ళ భౌతిక సంబంధమైన పరిస్థితిని చూసి ఆత్మీయ జీవితాన్ని అంచనా వేయకూడదు కూడా. అది నీ పని కాదు. భౌతిక సంబంధమైన పరిస్థితిని ఆధారం చేసుకుని ఆత్మీయ జీవితాన్ని అంచనా ఎప్పుడు వేయద్దు. భౌతికంగా వాళ్ళు చితికిపోయిన వాళ్ళు కావచ్చు, భౌతికంగా వాళ్ళకి ఏమీ లేకపోవచ్చు, భౌతికంగా ఒక కొద ఉండొచ్చు, కొరత ఉండొచ్చు, లోపం ఉండొచ్చు, కానీ వాళ్ళ ఆత్మీయ జీవితంలో దేవునికి ఇష్టలేమో బహుశా. అందుకే దేవుడు అనుమతించుంటాడు. నీకు అనుమతించితే నువ్వు భరించలేవని, నువ్వు దేవుడిని వదిలిపెడతావేమోనని భరించే వాళ్ళకి ఇచ్చుంటాడు బహుశా బాధని. అందుకనే ఎవరిని ఏమంటానికి సాహసం చేయొద్దు. ఎందుకంటే నీ ద్వారా దేవునికి ఎటువంటి ఉపయోగం ఉండదు. హన్నాలో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే తనకున్నటువంటి ఆ బాధాకరమైన పరిస్థితుల్లో ఒకటి ముందుగా ఎరిగింది ఏంటంటే ఇది దేవుడి వల్లనే, ఇది ఖచ్చితంగా దేవుడే ఈ పరిస్థితి నాకు అనుమతించాడు అని ఎరిగింది. ఎలా ఎరిగిందంటే చూపించా దేవుని సన్నిధికి వెళ్ళి. ఇంకొకరు కూడా ఎరిగారు. ఎవరు? రూత్ ఎరిగింది. సారీ, నయోమి ఏం చేసింది? భర్తని పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళింది? మోయాబుకి వెళ్ళింది. మోయాబుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినాక అంది ఏమంటారు? రూతు చూడండి, పక్కనే ఉంది రూతు గ్రంథం. అలా వెళ్ళకూడదు. దేవుడు ఖచ్చితంగా దేవుడు చేసిన పని అని దేవుడి మీద తిట్టేటట్టు కాదు ఎరగడం అంటే. చూడండి ఏమందంటే 13వ వచనంలో కింద నుంచి 3వ లైన్లో ఉంది, యెహోవా నాకు విరోధి ఆయను అంది. తర్వాత 20వ వచనంలో చూడండి, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేశాను కనుక నన్ను నయోమి అనక మారానుడి, నేను సమృద్ధి గలదాననే వెళ్తుని, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను. ఈ మాట కనుక అన్న అనుంటే సమూయేలు పుట్టేవాడి కాదు. ప్రభువా నీ మూలంగానే నేను ఇట్లా మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది. నీకు ఎంతలో పని నాకు సంతానం ఇవ్వడం ఆగుంటున్నానే మాట్లాడింది. ఇప్పుడు నయోమి నేను సమృద్ధి గలదా అన్నయ్య వెళ్తుని అంటే దేవుడు చేసిన పని అని అర్థమవుతుంది. కానీ ఈ రూట్లో వెళ్తే దేవుడు చేసిన పని అని అర్థమైతే ఏం ఉపయోగం లేదు. దేవుడు చేసిన పని అని గుర్తెరిగి ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. వెళ్ళి ప్రభువా నువ్వు తప్పితే మాకెవరున్నారయ్యా చక్కగా ప్రార్థన చేసింది. ఎవరు? అన్న. అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు ఒక్క మగపిల్లలు ఇస్తే నేనేం చేస్తా? నీకు ఇస్తా. ఇదే మాట నయోమి అన్న మాట కనుక ఒకవేళ హన్నా అని ఉంటే సమూయేలు లాంటి ప్రవక్త జన్మించేవాడా? షిలోహులో మళ్ళా దేవుడు ప్రత్యక్షమయ్యేవాడా? ఒకవేళ బహుశా ఇంకెవరైనా వాడుకునేవాడు అనుకోండి, అది తర్వాత విషయం. కానీ హన్నా గర్భం ద్వారా వచ్చినటువంటి కుమారుడు మాత్రం వాడబడేటువంటి వాడు కాదు. మనకు తెలుసు, కానీ మనం ఏం చేస్తామంటే దేవుడి మీద నిందేసే రూట్లో మాట్లాడతాం. మాకు తెలుసు మా పరిస్థితి దేవుడే అనుమతించాడు అని. కానీ ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి వచ్చే మార్గంలో రాం. ఇది దేవుని ద్వారా కలిగి నేను కూడా ఇటువంటి జాబితాని, నయోమి లాంటి జాబితాని తెలుసు. దేవుడు శిక్షిస్తున్నాడని తెలుసు, దేవుని మాట వినాలని తెలుసు, అయినా లోబడకపోతే కొంత నష్టం జరిగింది. నష్టం జరిగిన తర్వాత రావాల్సి వస్తుంది. ఎక్కడికి వచ్చింది? నయోమి బెత్లెహేముకి వచ్చింది. అందుకని రావాల్సిన సమయంలో రావటం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని దగ్గరికి వచ్చేది కూడా ఆ సమయం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే నయోమి 2 కుమారులతో పాటు ఎక్కడికి వెళ్ళింది? మోయాబుకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మొదట చనిపోయింది ఎవరు? భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత 10 సంవత్సరాలు కాపురం ఉన్న తర్వాత 2 కుమారులు చనిపోయారు. ఈ వ్యవధిలో ఏం చేయాలి? ఈ వ్యవధిలో ప్రభువా ఎక్కడికి వచ్చాను? భర్త చనిపోగానే ఇప్పుడు అన్నమాట 20వ వచనంలో అన్నమాట అక్కడే అనుకుని 2వ వచనంలో వెనక్కి తిరిగి వస్తే ఎవరిద్దరు మిగిలేవారు? కుమారులు మిగిలేవారు. అక్కడ అనుకుంటా 20వ వచనంలో అనేది లాభం ఏముంది? మనం తెలుసుకుంటాం దేవుడు చేసిన పని అని. కానీ దేవుని దగ్గరికి వెళ్ళవలసిన సమయంలో వెళ్ళాలి. ప్రభువా ఈ సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. అంత నష్టపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి ఏమీ లాభం లేదు. హన్నాలాగా మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఎదురయ్యేటువంటి క్లిష్టతరమైనటువంటి సందర్భాల్లో దేవుని దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటున్నామా? ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయా,
ఎవరిని నిందించిన అవసరంగా నువ్వు దేవుని బిడ్డగా చేయబడిన తర్వాత నీకు అనుమతించబడేటువంటి క్లిష్టకరమైనటువంటి లేకపోతే బాధాకరమైనటువంటి నీకు అననుకూలమైనటువంటి ఏ పరిస్థితి అయినా ఆ పరిస్థితిని బట్టి ఎవరిని నిందించదు, ఎవరి మీద నేరం మోపదు. ఖచ్చితంగా అది దేవుని చిత్తం, అది దేవుడు అనుమతించేటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని ఎప్పుడైతే గుర్తిస్తావో సరైన సమయంలో దేవుని ప్రార్థన చేస్తావు. ఎవరిలాగా? హన్నాలాగా. లేకపోతే ఏమైనా ఎట్లా నష్టపోవాల్సి వస్తుంది అంటే నయోమి లాగా నష్టపోవాల్సి వస్తుంది. నయోమి లాగా నష్టపోయిన తర్వాత తిరిగి సంపాదించుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే దానికి ఉదాహరణకి ఇంకో వ్యక్తి ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో ఎవరున్నారు? సంసోన్ ఉన్నాడు. సంసోన్ కూడా దెలీలా ఏం చేసిందంట? అనుదినము మాటల చేత బాధించితే సంసోన్కి ఏమైందంట? చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్న అతడు ప్రాణం విసిగి చావబోలెను. ఈయన కూడా విసుకొచ్చింది. హన్నా విసుకొస్తే ఎక్కడికి వెళ్ళింది? హన్నా యెహోవా సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసింది. ఇప్పుడు సంసోను విసుకొస్తే ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేశాడు చూడండి. విసిగి చావబోలెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, ఎవరికి చెప్పాలి? నువ్వు నీ అభిప్రాయం అంతా దేవుడికి చెప్పాలి. ప్రభా, నా ప్రాణం విసిగిపోతుంది, నేను చావబోతున్నాను, ప్రభా నన్ను ఈ బాధలో నుంచి ఎట్టబట్ట విడిపించయ్యా అని చెప్పి తన అభిప్రాయం అంతా దేవుడికి చెప్పుంటే కాపాడేవాడు దేవుడు. ఆ సందర్భంలో ఎందుకు కాపాడేవాడు అంటానంటే ఇటువంటి సందర్భంలో అంతా నష్టపోయిన తర్వాత న్యాయాధిపతుల గ్రంథం ఇదే 16వ అధ్యాయము 28వ వచనంలో ప్రార్థన చేస్తాను చూడండి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. యెహోవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి, ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాడా లేదా దేవుడు? ఎప్పుడైతే ప్రాణం విసిగి చావకోలేడో వెంటనే కనుక ఈ ప్రార్థన అప్పుడు చేసుంటే ఏమయ్యేది? కళ్ళు పెరిగివేయబడేవి కాదు, నువ్వు బంధించబడేవాడివి కాదు, నీ బలం పోయేది కాదు. అంటే దేవుడు అనుమతించేటువంటి ప్రతి పరిస్థితుల్లో మనము వెళ్ళవలసిన సమయంలో వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళాలి. సాధారణంగా ఏదైనా ఇబ్బంది వస్తే ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఎక్కడికి వెళ్తారంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే బంధువుల ద్వారా, ఇరుపూరు వారి ద్వారా, ఆస్తుల దగ్గర ఏదైనా కానివ్వండి, ఏదైనా వస్తే సమస్య ఎక్కడికి వెళ్ళిపోతారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు. కాదు, ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలంటే యెహోవా సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర చెప్పాలి. ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. మన ప్రాణం విసిగినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా నేను భరించలేకపోతున్నానయ్యా, నా ప్రాణం విసిగిపోతా ఉంది, ప్రభువా నేను చావబోతున్నాను, ప్రభువా నాకు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది, నేను ఇన్ని సంవత్సరాల నుండి ఈ బాధ భరించలేకపోతున్నాను ప్రభువా, దాంతో నేను లేకపోతే విసిగిపోతున్నాను ప్రభువా, ఆ సందర్భంతో, ఆ అనారోగ్యంతో, లేకపోతే ఆ వ్యక్తితో. అంటే ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళాలి. వ్యక్తుల దగ్గరికి వెళ్తే ఏమీ పడవు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే అవ్వదు, బంధువుల దగ్గరికి వెళ్తే అవ్వదు. ఎక్కడికి వెళ్ళాలంటే నీకు ఎదురయ్యేటువంటి విసుగుదల్లో, నీకు ఎదురయ్యేటువంటి శ్రమలో, ఇబ్బందుల్లో దేవుని దగ్గరికి వెళ్ళడం నేర్చుకోవాలి. ఏ సమయంలో అంటే సరైన సమయంలో వెళ్ళాలి. సమకూర్చుకోగలిగే సమయం ఉన్నప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళాలి. మొత్తం నష్టపోయిన తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకోమంటే చేసుకున్నాడు, కానీ ఏమి రాలా మళ్ళా తిరిగి ఆయనకి సమయం తిరిగి రాల. దేవుని కోసం వాడబడేటువంటి సమయాన్ని మళ్ళా తిరిగి తెచ్చుకోలేడు. దేవుని అక్కడ తీర్చలేడు. దేవుని ఉద్దేశం ఏంటంటే సంసోన్ని నా తల్లి గర్భము నుండి దెలీలా చెప్తున్నాడు. ఎంత మంచి మాట చెప్తున్నాడు. 17వ వచనం, నా తల్లి గర్భము నుండి
పుట్టినను మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. ఈ విషయాన్ని తెలుసుకున్నాడా లేదా? తెలుసుకున్న వ్యక్తి తన అభిప్రాయం అంతా ఎవరు చెప్పకూడదు. పుట్టింది మొదలుకొని, నువ్వు గర్భంలో ఉంది మొదలుకొని నువ్వు నాజీరు చేయబడిన వాడై దేవుని పని కోసం దేవుడు కోరుకుంటే మరలా తిరిగి నువ్వు చేయవలసిన ప్రార్థన చేయవలసిన సమయంలో చేయకపోతే మరలా ఆ సమయాన్ని తెచ్చుకోగలవా? దేవుడు నిన్ను నాజీరు చేసుకున్నది ఎందుకు? దేవుడు నిన్ను కోరుకున్నది ఎందుకు? దేవుడు నిన్ను రక్షించుకున్నది ఎందుకు? దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నది ఎందుకు? ఎందుకు? ప్రాణం విసిగి చావబడటానిక? ఫిలిస్తీన్ చేతిలో చనిపోవడానిక? శత్రువు చేతిలో ఓడిపోవడానిక? అన్యుల్లో నవ్వులు పాలవడానిక? ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరికి అవమానం? ఇప్పుడు ఏం చేశారు? ఎవరిని? సంసోన్ను బంధించి ఫిలిస్తీన్ సర్దార్లు అందరూ ప్రజలందరూ అక్కడ చేరి ఎక్కడ నవ్వుకుంటారు. చూడండి, ఇప్పుడు మనం చేసే పని కూడా అదే. చూడండి ఆ మాటను 23వ వచనం. ఫిలిస్తీన్ సర్దార్లు మన దేవత మన శత్రువైన సంసోన్ను మన చేతికి అప్పగించడని చెప్పుకుని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించడానికి కూడుతుంది. జనులు సంసోన్ను చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడు ఆయన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించినదని చెప్పుకొంచు తమ దేవతను ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు, నవ్వుతున్నారు సంసోను. దేవుని నామం ఈరోజు దేవుని నామం వ్యతిరేకపడిన, దేవుని నామం నవ్వులు పాలైన, దేవుని నామానికి అవమానం వచ్చిన దానికి కారణం ఎవరో తెలుసా? మనము వెళ్ళవలసిన వ్యక్తుల దగ్గరికి, వెళ్ళవలసిన సమయంలో, వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళం. సమయం దాటిపోయినాక వెళ్ళిన దేవుడు మనల్ని క్షమించుతాడు కానీ, మనల్ని క్షమించి పరలోకంలో చేర్చుకుంటాడు కానీ దేవునికి వచ్చిన అవమానం పోతుందా? దేవునికి వచ్చిన నింద పోతుందా? వాళ్ళు సంసోను బలాన్ని చూసి మన దేవునికి భయపడవలసింది పోయి వాళ్ళు తమ దేవతను స్తుతించే స్థితికి తీసుకొచ్చారు. వాళ్ళ దేవత అంట సంసోను తీసుకొచ్చి వాళ్ళ చేతికి అప్పగించిందంట. మనం వెళ్ళవలసిన సమయానికి దేవుని దగ్గరికి వెళ్ళని కారణాన్ని బట్టి దేవుని నామానికి వచ్చినటువంటి అవమానం పోట్ల దేవుడు మనం క్షమించుతున్నాడు. ఆయన ప్రేమ గలవాడు కాబట్టి సంసోన్ని ఏం చేశాడంటే వదిలేయలేక, సంసోన్ని అలా నిర్దాక్షిణ్యంగా వదిలేయలేక దేవుడు జ్ఞాపకం చేసుకుని క్షమించి ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు, వదిలేశాడు. ఆ బలాన్ని మరలా తిరిగి సంసోనికి ఇచ్చాడు. కానీ ఆ సందర్భంలో దేవుని నామానికి వచ్చిన అవమానం పోయిందా? ఈ రోజుకి మనం చదువుకుంటున్నాం. ఫిలిస్తీను ఒక దేవునికి నాజీరు చేయబడినటువంటి వ్యక్తిని ఎగతాళి చేసి నవ్వుకునేది, తమ దేవతను స్తుతించేది, దేవుని బిడ్డను ఆధారం చేసుకుని తమ దేవతను స్తుతించేది ఇప్పటి వరకు చదువుకుంటున్నాం. మన ద్వారా దేవునికి ఉపయోగం ఉండాలి కానీ మన ద్వారా దేవునికి అవమానం రాకూడదు. ఎప్పుడు ఉపయోగం ఉంటుందంటే మనం విసిగించబడ్డాలి. మన ప్రాణం ఎంత అంటే చావటానికి కూడా సిద్ధపడేంత బాధని దేవుడు మన జీవితంలో అనుమతించడు. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆ సందర్భంలో దేవుని దగ్గరికి వెళ్ళాలా? ప్రభా నువ్వు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. హన్నా అదే ప్రార్థన చేసింది, ప్రభా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా. సంసోన్ అదే ప్రార్థన చేశాడు. కానీ సమయం మించిపోయిన తర్వాత చేశాడు, ప్రభా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా. నయోమి కూడా జ్ఞాపకం చేసుకుంది. ఎప్పుడంటే భర్తని పిల్లలందరినీ పోగొట్టుకున్నాక యెహోవా నాకు రిక్తురాలుగా చేశాడు. దేవుడే ఈ పరిస్థితి అనుమతించాడు. ఇంకా అప్పుడు అనుకుని ఏం లాభం లేదు. నీ ద్వారా సమూయేలు లాంటి వ్యక్తులు దేవునికి ఉపయోగపడగలుగుతున్నారా? శరీర సంబంధమైన పిల్లలు ఉపయోగపడకపోయినా ఆత్మ సంబంధమైనటువంటి సమూయేలు లాంటి వ్యక్తులను నువ్వు సిద్ధపరచగలుగుతున్నావా? సమూయేలు లాంటి వారిని తయారు చేయగలుగుతున్నావా? సమూయేలు వల్లే దేవుని స్వరాన్ని వినగలగటానికి ఎవరినైనా ప్రోత్సాహపరచగలవా? హన్నా ఏం చేసిందంటే, మొదటిది హన్నాలో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఇది. దేవుడు నాకు అనుమతించిన పరిస్థితి దేవుని దగ్గర నుండి వచ్చిందన్న.
అది సరైన సమయానికి వెళ్ళి ప్రార్థన చేసింది, తన అక్కర తీర్చుకుంది. మూడవది, హన్నాలో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏంటంటే చూడండి, మొదటి సమయాలు గ్రంథం 1వ అధ్యాయం ముగించేస్తాం 22వ వచనం. అయితే అన్న, బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అడ్డుపడి తిరిగి రాక అక్కడనే ఉన్నట్లు నేను వాడిని తీసుకుని వస్తానని తన పెళ్ళితో చెప్పి వెళ్ళగలిగాను. యెహోవా సన్నిధిని అడ్డుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లు. యెహోవా సన్నిధిని కనపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లు నేను వస్తా. నేను వస్తే ఇక యెహోవా సన్నిధిలో నుండి తిరిగి వెనక్కి వచ్చే పని లేదు. అట్లా పెంచింది, అలా దేవునికి అప్పగించింది, వదిలేసి వచ్చేసింది. అటువంటి సందర్భం మనకు ఎదురైతే మనం వదులుతామా? అసలు వదలదు. పోనీ ఎవరైనా దేవుని పని చేయాలంటే ప్రోత్సాహపడతామా? అయ్యా మీరు యవనస్తులు చక్కగా పనిచేయాలి దేవుని మందిరంలో, అక్క మనందరం మంచిగా స్పెషల్ మీటింగో లేకపోతే ఏదైనా యూత్ మీటింగో సిస్టర్స్ మీటింగో ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. అక్క మనందరం వెళ్ళి దేవుని మందిరంలో దేవుని పరిచర్యలో మనం కూడా మన వంతు మనకి దేవుడు ఇచ్చిన తలాంతు మనం వాడబడాలి. దేవుని మందిరంలో మనకి ఏ పని అప్పగించితే ఆ పని దేవుని కోసం మనం చేయాలి. ఎవరైనా ప్రోత్సాహపడతాం, నేను వెళ్తున్నావా మందిరానికి? అప్పుడే ఏ చేసేవాళ్ళు లేరు అక్కడ. మనల్ని ఏం లెక్క చేస్తున్నారు? మనం ఇంటికి మాత్రం మనల్ని పట్టించుకునేది ఎవరు? మనకి ఏమైనా మెప్ప? ఇంత పని చేసి మనకి ఏమైనా సేవలు దొరుకుతారు వాళ్ళు? ఎవరు సేవలు? ఏంటి చేసేది? ఏంటి నువ్వు వెళ్తున్నావా మందిరం పొద్దున్నే చేప పడటానికి వెళ్ళినప్పుడు? మరి తిరిగి వచ్చేటప్పుడు మరి నేను పట్టించుకుంటున్నాడా? అన్న నిన్ను దింపమని ఇంటికాడే ఉన్నాడు, పంపుతున్నాడా? మరి లేకపోతే ఇంకా వెళ్ళటం మందిరానికి అంటే పని చేసే వాళ్ళని ఇంకొద్దిగా మీరు కాదు పని చేసే వాళ్ళని చెడగొట్టకూడదు. చెడగొట్టే వాళ్ళు ఉంటారు, కానీ నువ్వు ఉపయోగపడకపోగా చేసే వాళ్ళని ఏం చేయకూడదు, చెడగొట్టకూడదు. దాని ద్వారా నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు, దాని ద్వారా నీకు ఎటువంటి ఆశీర్వాదం ఉండదు. సమూయేలు లాంటి వారిని కనకపోతే మనం ఏం చేయాలంటే సమూయేలు లాంటి వారిని నీ పక్క వాళ్ళని తయారు చేయగలగాలి. సమూయేలు వలె దేవుని స్వరాన్ని వినగలిగేటువంటి ప్రోత్సాహం ఇవ్వాలి. సమూయేలు వలె యెహోవాకి పరిచర్య చేసే వాళ్ళకి ప్రోత్సాహపరచాలి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేశా, నన్ను ఏమన్నా నాకేమన్నా మెప్పు ఉంది అక్కడికి వెళ్తే ఇదే మాట రూత్ ఉంది. చూడండి రూత్ ఏమన్నంటే, మొదటి అధ్యాయం 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్ళను ప్రయాణమేది. ఎక్కడికి? బెత్లెహేము ప్రయాణమయ్యారు. మంచి పని చేస్తున్నారు. చేస్తుంటే కాస్త దూరం వచ్చిన తర్వాత నయోమి అంటాను చూడండి, 11వ వచనంలో నయోమి, నా కుమార్తెలారా మీరు మరులుడు, నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఇంకా కుమారులు నాకు అర్థం ఉందిరా. ఎక్కడికి వెళ్ళమంటుంది? ఎక్కడికి వెళ్ళాలంట? మోయాబుకి వెళ్ళి మీరు అక్కడ నెమ్మదిగా ఉండండి, నాతో పాటు రావద్దు. ఎక్కడికి రావద్దు? బెత్లెహేము నుంచి మోయాబు వెళ్ళటం నీ తప్పు. ఇప్పుడు యెహోవా తన జనులను దర్శించినని విన్నావు. వింటే పాపం మా ఇద్దరు కూడా బయలుదేరారు. ఎక్కడికి? దేవుని మందిరానికి, దేవుని ప్రజల దగ్గరికి. యెహోవా తన ప్రజలను దర్శించే స్థలానికి మోయాబును విడిచి యెహోవా తన జనులకు ఆహారం ఇచ్చినని విని, తన జనులు జ్ఞాపకం చేసుకున్నాడని విని
యెహోవా గొప్పతనాన్ని ఎరిగి వాడి మోయాబుని విడిచిపెట్టి భర్తలు లేకపోయినా నీ వెంట వస్తుంటే నువ్వేం చెప్తున్నావు అంటే, అమ్మ మీరు నాతో పాటు రామాకండి, మీరు ఎక్కడ ఉండే ఇక్కడే ఉండండి, మోయాబు ఉండి ఎవరైనా పెళ్లి చేసుకొని మీరు సుఖంగా ఉండండి, ఇలా చెప్తాం. నేను వచ్చి ఏం సంపాదించుకున్నా? నాకు తెలుసు నేను యెహోవా దేవుడిగా కలిగాను, నా భర్త చనిపోయాడు. ఈ మాట చెప్తే ఎవరైనా పేరెనక్కి వారిపై వెళ్ళిపోవడానికి కారణాలు ఎవరు? ఒక రకంగా చెప్పాలంటే నయోమినే. మనం అటువంటి పని చేస్తాం. మనం నయోమి ఇద్దరు కుమారులు ఇక్కడ బెత్లెహేములో ఉండి ఆశీర్వదించబడి పిల్లలను కానీ దేవుని కొరకు సంతానాన్ని కానీ విస్తరించి వర్తిల్లాల్సింది పోయి నువ్వు కరువు రాగానే ఎక్కడికి వెళ్ళా? మోయాబు. మోయాబులో నష్టపోయిన తర్వాత వాళ్ళు ఏమీ లేకపోయినా బెత్లెహేం పోతుంటే వాళ్ళు రానిట్లే, వార్పా తిరిగి వెళ్ళిపోయింది. వాళ్ళు ప్రయాణమైంది, వాళ్ళు ప్రయాణంలో ఉండగా ఆ మాట చెప్పింది. వాళ్ళు ప్రయాణం చేయించుండగా కొంత దూరం వచ్చిన తర్వాత ఆయనకు పంపించేసింది వార్పా. రూత్ వెళ్తే రూతుని కూడా పంపించేసేది. రూత్ పోలే. అందుకనే రూతుకి అక్కడికి రావడానికి మనసు ఉందని ఇది చెప్పడం మానేసిందంట. చెప్పినా వినేటట్లు లేదని మానేసింది, ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో. లేకపోతే చెప్పి పంపించేసేది. దేవునికి పరిచర్య విషయంలో, దేవుని మందిర విషయంలో, దేవుని కొరత తీర్చే విషయంలో ఒకవేళ మనకు సంతానం లేకపోయినా, మరలా తిరిగి సమూయేలు లాంటి వాళ్ళకి జన్మనిచ్చే అవకాశం లేకపోయినా, మన వయసు ఒకవేళ మరలా తిరిగి ప్రభావ నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, మాట వినే స్టేజ్ దాటిపోయింది, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయింది, ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి దేవుని మందిరంలో పనిచేయమంటే ఎక్కడ చేస్తారు ప్రభావ అని బాధపడతా కూర్చొని అవసరం లేదు. సమూయేలు లాంటి మనస్తత్వాన్ని కలిగించేటట్టు పిల్లల్ని ప్రోత్సాహపరచాలి, యవనస్తులను ప్రోత్సాహపరచాలి, నీ తోటి వారిని ప్రోత్సాహపరచాలి. మనం దేవుని కోసం ఉపయోగపడాలి, మనం దేవుని పని చేయాలి, దేవుని అక్కడ తీర్చిపడాలి మన ద్వారా. దేవుని మందిరంలో షిలోహులో ఏదైతే జరగకుండా ఆగిపోతుందో అది జరగాలంటే మనం అక్కడ ప్రయాసపడాలి, మనం పనిచేయాలి. ఆ పట్టుదల ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే, ఆ మనసు ఉంటే చాలు, దేవుడు ఏం చేస్తాడు? మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకుని మన ఆత్మీయ జీవితం కూడా అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సాక్ష్యంగా మిగిలిపోతుంది. మన ఆత్మీయ జీవితం మన ద్వారా ఎవరైనా ప్రోత్సహించబడితే, మన ద్వారా ఎవరైనా రక్షించబడితే, మన ద్వారా ఎవరైనా సేవకు వెళ్ళగలిగితే, మన ద్వారా దేవుని పరిచర్య జరిగితే, మనం దేవుని బిడ్డలకి ఏదో ఒక రూపంగా మనం దేవునికి ఉపయోగపడితే మన సాక్ష్యం మన ద్వారా ఈ పని జరిగింది. కాబట్టి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితుల్లో 3 విషయాలు ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే ఇది దేవుని ద్వారా, దేవుడు అనుమతించడం ద్వారా నాకు ఎదురైనటువంటి సమస్య, నాకు ఎదురైనటువంటి ఇబ్బంది, నాకు ఎదురైనటువంటి ఈ బాధ, ఇది ఎవరిని నిందించదు. మనం రక్షించబడిన తర్వాత మన తల వెంట్రుకల్లో ఒకటి కూడా దేవుని చిత్తం లేకుండా కూడదు. అటువంటిది మనకి ఎదురయ్యేటువంటి శ్రమలు దేవుని చిత్తం లేకుండా అనుమతించబడతాయా? దేవుని ఉద్దేశం అది ఎరగాలి. రెండవది, సమయం మించిపోయిన తర్వాత దేవుని దగ్గర బతిమలాడుకుని ఏమీ ఉపయోగం లేదు. ఖచ్చితంగా ఆ సమయంలోనే ఎప్పుడైతే ఎరిగావో అప్పుడే వెంటనే ఏం చేయాలంటే సమకూర్చుకోగలిగే సమయం ఉన్నప్పుడే దేవుని దగ్గరికి రావాలి. మూడవది, మన తీర్మానం ఎట్లా ఉండాలంటే మళ్ళా వెనక్కి తిరిగి మనం వచ్చే తీర్మానం కాదు, మళ్ళా వెనక్కి ఇంకొంతమందిని తీసుకొచ్చే తీర్మానం తీసుకోకూడదు. పాలు విడిచి దేవుని మందిరానికి తీసుకెళ్ళిన తర్వాత మరలా తిరిగి రాక అక్కడనే ఉన్నట్లు నేను వచ్చానంటే సమూయేలు ఎక్కడ ఉంటాడు? ఇక మందిరంలోనే ఉంటాడు. మళ్ళీ వాడికి వెనక్కి తిరిగి రాడు, అక్కడే ఉంటాడు, దేవుని సన్నిధిలోనే ఉంటాడు. అటువంటి వ్యక్తుల ద్వారా ఆగిపోయిన పరిచర్య జరుగుతుంది. కోల్పోయినటువంటి ఆత్మలు మళ్ళా తిరిగి మందిరానికి వస్తాయి. అటువంటి వ్యక్తివి నువ్వేనా? అటువంటి వ్యక్తిగా అవ్వాలని కోరుకుందా? ప్రభా నేను కూడా నీకు ఉపయోగపడాలనుకుంటున్నాను పరిచర్యలో,
నా వంతు నేను, నా ద్వారా ఏదో ఒక పని, ఏదో ఒక పరిచర్య. ఒక ఆంటీ, ఆఖరికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. ఒక ఆంటీ అంట, అది మీరు కూడా వినే ఉంటారు. ఒక సందర్భంలో ఉదాహరణగా ఒక దైవజనుడు చెప్తే విన్నాను నేను. చాలా వృద్ధురాలు అయిపోయిందంట. వృద్ధురాలు అయిపోయిన తర్వాత దేవుని మందిరంలో పనిచేయడానికి సేవకుడు సేవకురాలు, ఇంకా నువ్వు కుదరదు, నీ ఏజ్ అయిపోయింది కదా, దేవుని మందిరంలో పనిచేయడానికి నీకు కుదరదు, ఇక నువ్వు ఈ వయసులో ఏం చేస్తావులే, కాదమ్మా నేను ఏదో ఒక పని చేస్తా, ఏదో ఒక పరిచర్య అప్పగించండి అంటే, నువ్వు ఇంత వృద్ధాప్యంలో ఉంటే నీకు ఏ సండే స్కూల్ ఇవ్వమంటావు, నువ్వు ఏం తీసుకుంటావు, నువ్వు ఏం కుదరదమ్మా అని చెప్పి ఆవిడకి ఏ పరిచర్య అప్పగించట్లేదంట. ఆవిడకి దేవుని కొరకు ఏదైనా చేయాలి అనే కోరిక అయితే లోపల ఉంది. వెళ్ళి ప్రార్థన చేసుకున్నంట. వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఆవిడకి ఒక గులాబీ తోట ఉందంట. తోట ఉంటే ఆ తోటకు నీళ్ళు పడతా ఉందంట. అటువైపు నుంచి కాలేజీలో చదువుకునేటువంటి ఆడపిల్లలు ఆ వైపు నుంచి వెళ్తా ఆ పూలు చూసి, అబ్బా ఈ పూలు ఎంత బాగున్నాయి, ఈ పూలు ఏమైనా కోసుకోవడానికి అనుమతిస్తారేమని ఆ లోపలికి వెళ్ళి ఈ పువ్వు కోసుకోవడానికి అనుమతి అడిగిందంట. ఒక ఆమె వచ్చి ఫస్ట్ ఒక యవనస్తురాలు, అమ్మ ఇస్తాను, ఖచ్చితంగా పువ్వు ఇస్తానని చెప్పి ఆమె కూర్చోబెట్టి దేవుని సువార్త చెప్పిందంట. దేవుని సువార్త చెప్పిన తర్వాత ఆ పాప రక్షించబడింది. ఆమె ద్వారా ఇంకా కాలేజీలో ఈ పువ్వు ఎక్కడదని అడిగితే ఆ ఎంతో మంది పేరు చెప్పాడు. అంకుల్ నాకు సరిగ్గా గుర్తులేదు, 23 మంది ఏమో చెప్పాడంట. అంతమంది యవనస్తురాళ్ళు ఆ ముసలి ఆవిడని చెప్పి, ఏ పనికి రావు అని చెప్పి, ఏ పరిచర్య చేయలేదంటే ఆంటీని దేవుడు ఉపయోగించుకుని 23 మంది యవనస్తురాలు మాట దగ్గర, నేను కరెక్ట్గా నంబర్ అయితే నాకు గుర్తులేదు, వాళ్ళందరినీ మందిరానికి తీసుకెళ్ళిందంట. వాళ్ళందరినీ దేవుని సన్నిధి తీసుకెళ్ళిందంట. ఇప్పుడు ఆవిడ లిస్టులో ఆవిడ దేవుడు పరలోకం పోయిన తర్వాత నువ్వు ఎన్ని ఆత్మలు రక్షించావని నిన్ను నన్ను అడిగితే ఏం చెప్పాలా? సాధారణంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ, ఇక్కడ కూర్చోగలిగారు అంటే ఇంతసేపు దేవుని పని పరిచర్య చేయగలిగే సామర్థ్యం ఉంది, శక్తి ఉంది, దేవుని కొరకు ఉపయోగపడాలనేటువంటి కోరిక కూడా ఉండే ఉంటుంది. కానీ ఆ కోరిక ఉంటే చాలు, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని వాడుకుంటాడు. హన్నాలాగా, ఆ ఆంటీలాగా మీరు కూడా మీ ఆత్మీయ జీవితంలో దేవుడు మీకు అనుమతించేటువంటి శ్రేష్టమైన సమయం, ఆయుష్, ఆరోగ్యం ఇవన్నీ ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడే దేవుని కొరకు సమయం లాంటి వ్యక్తుల్ని సిద్ధపరచాలి. దేవుడు